మరొక 5 రోజుల్లో పెద్దిగాడి ఆగమనం. అందుకే అనుకుంటా. నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి. వానలు పడే అవకాశం అయితే ఉంది. కేరళకైతే వస్తాయంట. జూన్ 4, 5 ఆ డేట్స్‌లో. మరి మామూలుగా ఉండదు మరి పెద్దిగాడంటే. సర్లేండి ఇంక ఇది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న జీవో అయితే వచ్చేసింది. అవును. ఏపీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా జీవో అయితే వచ్చేసింది. ప్రీమియర్ షోలకి పర్మిషన్ కూడా వచ్చేసింది. మనం ఆల్రెడీ దీని గురించి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకున్నాం. సేమ్ అదే అయితే ఉంది జీవోలో. అదేంటంటే జూన్ 3 నైట్ 8 గంటల నుండి జూన్ 3 నైట్ 8 గంటల నుండి 'పెద్ది' సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలయితే స్టార్ట్ అవుతాయి. టికెట్ ప్రైస్ ఫ్లాట్ 600 అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ జూన్ 4 నుండి మల్టీప్లెక్స్‌ల్లో రూ. 125 అయితే పెరిగిద్ది టికెట్ రేటు. అలాగే సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100 అయితే పెంచుకోవడానికి గవర్నమెంట్ అయితే 10 రోజులు పర్మిషన్ అయితే ఇచ్చేశారు. మరి ఈ రకంగా టికెట్ ప్రైస్‌లు అయితే ఉంటాయన్నమాట. ఇంక ఇది పక్కన పెడితే మొన్న 'పెద్ది' సినిమా టీము ఢిల్లీ అయితే వెళ్లారు కదా! ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి అయితే వెళ్లారు. ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ గారు స్పీచ్ ఏదైతే ఉందో, ఆ స్పీచ్ మొత్తం గాదు. ఆ స్పీచ్ మధ్యలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో, దాన్ని కొంతమందయితే ట్రోల్ జేశారు. ఎందుకు ట్రోల్ జేశారో నాకైతే అర్థం కాలేదు. ఇంతకీ నేను మాట్లాడేది దేని గురించంటే, ఒక సంవత్సరం క్రితం రామ్ చరణ్ గారు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారైన నరేంద్ర మోదీ గారినైతే కలిసారు. కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి రామ్ చరణ్ గారైతే ఆ ప్రెస్ మీట్ వేదికగా పంచుకున్నారు. దాన్ని కూడా కొంతమందైతే ట్రోల్ జేస్తున్నారు. అసలు రామ్ చరణ్ గారు ఏమన్నారు? రామ్ చరణ్ గారు నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు మోదీ గారు అడిగారంట. అసలు ఈ 'పెద్ది' సినిమా దేని గురించి అని అడిగితే, రామ్ చరణ్ గారు 'వికసిత్ భారత్' గురించి సార్. ఈ టైప్‌లో ఉంటది సార్ అని నరేంద్ర మోదీ గారికైతే చెప్పారంట. దాని తర్వాత నరేంద్ర మోదీ గారు కూడా ఒక విషయాన్నైతే పంచుకున్నారు. అదేంటంటే ఆయన క్యాంపెయిన్‌కైతే వెళ్లారంట ఒక చోటకి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక మూల ఒక గుంపైతే ఆయనకైతే కనపడ్డారంట. వాళ్ళు స్పోర్ట్స్ టీ షర్ట్‌లయితే వేసుకొని కింద లంగోటా టైప్‌లో అయ్యయితే కట్టుకొనైతే ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్లి నరేంద్ర మోదీ గారు అడిగితే వాళ్ళెక్కడి నుంచొచ్చారంటే, వెస్ట్ బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామం నుంచయితే వచ్చామనైతే చెప్పారంట. ఇంతగా ఆ గ్రామం ఎవరికి సంబంధించిందంటే, మహమ్మద్ సలీం అనే ఒక ఫేమస్ ఫుట్‌బాలర్ ఆ ప్రాంతం నుంచయితే వచ్చాడంట. అంటే ఆ ప్రాంతం ఒక మారుమూల ప్రాంతం. ఎప్పుడైతే మహమ్మద్ సలీం గారు ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యారో, అప్పటినుంచి ఆ ప్రాంతం వెలుగులోకైతే వచ్చింది. ఇంకా ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇప్పుడు ఆ ప్రాంతం నుండి దగ్గరగా 75-85 మంది ప్లేయర్‌లయితే రెడీ అయ్యారంట. అంటే ఒక మనిషి ఎంత ఇన్‌స్పిరేషన్ ఇచ్చాడు వాళ్ళకి. ఒక మారుమూల గ్రామానికి ఒక దారి చూపిచ్చాడు. సేమ్ అదే టైప్‌లో ఈ 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కూడా ఉంటదంటూ రామ్ చరణ్ గారైతే స్పీచ్ అయితే ఇచ్చారు. అయితే ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత చాలా మంది ట్రోల్స్ అయితే వేశారు. ఏంటి నిజంగా మోదీ గారు రామ్ చరణ్ గారిని అలా అడిగారా? అసలు వీళ్ళిద్దరూ కలిసారా? కలిసి మాట్లాడుకున్నారా? ఇదంతా నిజమేనా? ఈ రకంగా అయితే ట్రోల్స్ అయితే వేశారు. అయితే వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఎలాగా విత్ ప్రూఫ్‌తో సమాధానం చెప్తూ రంగంలోకి ఎవరు దిగారో తెలుసా? ఎవరు దిగారో తెలుసా? ఒకసారి గెస్ చేయండి. రామ్ చరణ్ గారు కాదు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాదు. రామ్ చరణ్ గారి పీఆర్ కాదు. ఎవరో కాదు. స్వయాన నరేంద్ర మోదీ గారి బిగ్గెస్ట్ నేషనల్ పార్టీ అయిన బీజేపీ వాళ్ళే రంగంలోకైతే దిగారు. నిజం. నిన్న రాత్రి మీరు చూడాలి. మన ట్విట్టర్‌లో బీజేపీ పార్టీ వాళ్ళదే, నేషనల్ పార్టీ వాళ్ళదే అఫీషియల్ హ్యాండిల్ అయితే ఉంటది. వాళ్ళైతే రామ్ చరణ్ గారు మాట్లాడిన స్పీచ్‌తో పాటు రామ్ చరణ్ గారు, మోదీ గారు గతంలో మాట్లాడుకున్న ఫోటోను గూడా ఎడిట్ చేసి వాళ్ళైతే పోస్ట్ చేశారు. ఏంటి మెయిన్ అకౌంట్‌లో. ఒక బిగ్గెస్ట్ నేషనల్ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్‌లో రామ్ చరణ్ గారు మాట్లాడిన స్పీచ్‌ని విత్ ప్రూఫ్‌తో నరేంద్ర మోదీ గారితో మాట్లాడిన ఫోటోను కూడా ఎడిట్ చేసి వాళ్ళైతే పోస్ట్ చేశారు. ఇంకెంతకంటే ప్రూఫ్ ఏం గావాలి? నరేంద్ర మోదీ గారు, రామ్ చరణ్ గారు మాట్లాడుకున్నారా అన్న దానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం గావాలి? ఓన్లీ బీజేపీ అఫీషియల్ అంటే ఒక ఇండియా మొత్తానికి ఒక అకౌంట్ ఉంటది. ఆ అకౌంట్ నుంచే కాకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోస్ట్ చేశారు.
బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు పోస్ట్ చేశారు. బీజేపీ అండమాన్ నికోబార్ వాళ్ళు కూడా పోస్ట్ చేశారు. ఇంకెంతకంటే గట్టిగా ఇంకేం చెప్తారు? ఇంక నరేంద్ర మోదీ గారు వచ్చి చెప్పాలి. మీకు అర్థమవుతుందా? రామ్ చరణ్ గారు అబద్ధాలతో ఉండే వ్యక్తి కాదు. ఏదైనా జరిగితేనే చెప్తాడు. జరగకపోతే చెప్పడం. అంత డప్పు కొట్టుకునే మనిషి అయితే కాదు. అదైతే గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రకంగా అనుకోకుండా పెద్ది సినిమాకి నేషనల్ వైడ్ గా ఒక సూపర్ డూపర్ ప్రమోషన్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వచ్చిందా? మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో సినిమా దొల్ల కొట్టేస్తాయి. దీంట్లో అనుమానమే లేదు. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒక రూటెడ్ మట్టి స్టోరీ, అందరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్, మెయిన్ గా బీసీ సెంటర్స్ వాళ్ళకి అలాగే విలేజ్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక మారుమూల విలేజ్ నుంచి వచ్చిన సలీం గారి కథ గురించి మనం విన్నాం. అలాగా చాలా విలేజెస్ ఉంటాయి మన ఇండియాలో. వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ లాగైతే ఈ పెద్ద సినిమా అయితే ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా ఈ పెద్ది. కాబట్టి ఖచ్చితంగా ఎలాగో June 4th అంటే హాలిడేస్ ఉంటాయి. ఇంకో 1 వీక్ వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఇంకా ప్రైజుల విషయానికి వస్తే మరీ ఎక్కువైతే పెంచలేదు. రీసెంట్ గా మనం చూసుకుంటే ₹100 పెంచారు సింగిల్ స్క్రీన్స్ లో. అంటే 250 ఉంటది ప్రెసెంట్ రేటు. పుష్ప 2, ఓజీ వాటిలతో మనం పోల్చుకుంటే, దేవరా వీటన్నిటితో మనం పోల్చుకుంటే తక్కువే ఈ సినిమాకి. ప్రీమియర్ ప్రైస్ అయితే మరీ తక్కువ. మనశంకర్ వరప్రసాద్ రేంజ్ పెట్టారు వీళ్ళు ప్రీమియర్ ప్రైస్. మనశంకర్ వరప్రసాద్ ఫ్లాట్ 500 పెట్టారు, దీన్ని 600 పెట్టారు. మీరు ఓజీ చూసుకున్న 1000 ఉంది, రాజ్యసభ 1000 ఉంది, ఇక నెక్స్ట్ హరిహర వీర మళ్ళీ 800 ఉంది, పుష్ప 2 1200 ఉంది. ఈ రకంగా మనం చూసుకుంటే రీజనబుల్ ప్రైస్లే పెద్ద సినిమా టీం అయితే పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఫుట్ ఫాల్స్ అయితే పెరుగుతాయి, మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకే పెద్ద సినిమా టీం చెన్నై అయితే వెళ్తారు. అక్కడ ఒక ప్రెస్ మీట్ అయితే పెడతారు. మరి ఆ ప్రెస్ మీట్ గానే మన తలా బుచ్చిబాబు గారు వస్తారా రారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అయితే బుచ్చిబాబు గారు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా అంటే చాలా బిజీగా అయితే ఉన్నారు. మొత్తం పనులన్నీ అయిపోయినాయి. ఈ రోజు ఓవర్సీస్ కి ఫస్ట్ హాఫ్ అయితే పంపించేశారు మార్నింగే. నాకు తెలిసి ఈ వీడియో ఈ టైం చేస్తాను కాబట్టి ఇంకొక గంటలో సెకండ్ హాఫ్ కూడా వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఇండియాలో ఉన్న క్యూబ్ లో అప్లోడ్ అయిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ కూడా వెళ్ళిపోద్ది. ఇంకా ఈవినింగ్ నుండి హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, మిగతా లాంగ్వేజెస్ అన్ని కూడా ఓవర్సీస్ కి అయితే వెళ్ళిపోతాయి. కంటెంట్ డిలే ఏమీ లేదు. అనుకున్న టైంకి ఓవర్సీస్ లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు షోలు అయితే పడిపోతాయి. ఇంకా ఓవర్సీస్ లో మన ఓన్లీ నార్త్ అమెరికా బుకింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే $700K మార్క్ కి చాలా దగ్గరలో అయితే ఉంది. రేపు మార్నింగ్ కి 720K అలా ఉంటది అనమాట. బాగానే నడుస్తుంది ట్రెండ్. మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. డిస్పైట్ ఆఫ్ ది ఆర్ట్స్ రామ్ చరణ్ గారి క్రేజ్ మీదే ప్రతి టికెట్ తెగుతుంది. కాబట్టి అంతా బానే ఉంది. ఆస్ట్రేలియాలో ఊచకోత దగ్గరగా 24 hours లోనే 2300కి పైగా టికెట్స్ అయితే బుక్ అయినాయి. అక్కడ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పాలి. యూకేలో కూడా మామూలుగా లేదు, బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఏపీలో ఎలాగో జీవో వచ్చేసింది కాబట్టి ఈ రోజు నుండే బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ప్రీమియర్ షోలు బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఇంకా ఒక 2 రోజుల్లో మండే నుంచి ఫుల్ ప్లెజ్డ్ బుకింగ్స్ అయితే వదిలేస్తారు బయటికి. ఎందుకంటే మొత్తం ఒకేసారి ఎందుకు వదలరు అంటే, కొంతమంది ఫ్యాన్స్ షోలు కొంటారు, ఫ్యాన్స్ కొన్ని షోలు తీసుకుంటారు. ఈ రకంగా కొన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. దాని వలన మండే నుంచి ఫుల్ ప్లెజ్డ్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ రోజు నుంచే బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఏపీ. ఇంకా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా జీవో వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి టికెట్ హైక్స్ ఉంటాయా లేవా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఒకవేళ టికెట్ హైక్స్ ఉన్నా లేకపోయినా ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఎలాగైనా తెచ్చుకోవాలని సినిమా టీం వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. వచ్చే అవకాశమే కనపడుతుంది. ప్రజెంట్ వస్తో రాదో మనం అయితే కనీసం రేపొద్దున వరకు అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. జీవో కూడా అది కూడా వచ్చేస్తాయి. ఒకవేళ రేపు రాకపోయినా మండే మార్నింగ్ అని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా జీవో అయితే వచ్చేస్తే ఇంకా మండే ఈ పెద్ద సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది కదా, పాస్లు ఎక్కడ తీసుకోవాలని కొంతమందికి డౌట్ అయితే ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. విజయవాడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిస్తే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. అదేంటంటే ఈ 31st అంటే రేపు మన వన్ టౌన్ లోని సౌమ్య థియేటర్ లో రామ్ చరణ్ గారిది ఒక కటౌట్ అయితే ఒక 40-50 అడుగుల కటౌట్ అయితే లాంచ్ చేస్తున్నారు ఫ్యాన్స్. రేపు సాయంత్రం అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పాసెస్ అయితే, ఫ్యాన్ పాసెస్ ఉంటాయి కదా, అవి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని వాళ్ళైతే చెప్పారు. కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసుకుని మిగతా వాళ్ళకి చెప్పండి.
ఖచ్చితంగా అక్కడ పాస్‌లు అయితే తీసుకోండి. ఎల్లుండే కదా ఈవెంట్. మన ఇందిరాగాంధీ స్టేడియంలో. ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర కూడా పాస్‌లు ఇచ్చే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే హ్యూజ్ ఈవెంట్. అదేమి చిన్న ఈవెంట్ ఏమి కాదు. లిమిటెడ్ పాస్‌లు ఏమి ఉండవు. గట్టిగానే పాస్‌లు అయితే పంచుతారు. కాబట్టి వెళ్లి తెచ్చుకోండి. ఈవెంట్‌కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. క్రౌడ్ ఒకవేళ ఎక్కువగా వస్తే మీరొచ్చేయండి ఇంటికి. ఉండాల్సిన అవసరం లేదు. ఆ తొక్కిసలాటలో ఉండాల్సిన అవసరం లేదు. ముందు మీరు సేఫ్‌గా ఉంటే ఎలాంటి ఈవెంట్స్‌కి చాలా వెళ్ళొచ్చు. ఇలాంటి సినిమాల్ని చాలా సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు. మరి అదనమాట మ్యాటరు. ఈ రకంగా ఏపీ జీవో అయితే వచ్చేసింది. టీజీ జీవో ఇంకా పెండింగ్‌లో అయితే ఉంది. ఇంకా సినిమా టీమ్‌ని నేను కోరుకునేదేంటంటే, ఓవర్‌సీస్ ప్రత్యంగిర సినిమాస్ వాళ్ళ యొక్క కష్టం ఎవరికీ రాకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ పోస్టర్‌లో మీరు చూసుకోండి 5 డేస్ టు గో, 6 డేస్ టు గో పోస్టర్‌లు వాళ్ళైతే వదులుతున్నారు ప్రతిరోజు గూడా. వాళ్ళు ఏ పోస్టర్‌లు వదులుతున్నారో తెలుసా? ఫ్యాన్ మేడ్ పోస్టర్‌లు ఉంటాయి కదా! ట్రైలర్‌లో ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటున్నారు. దాన్ని ఎడిట్ చేసుకొని వాళ్ళైతే వదులుతున్నారు. అసలు నిజంగా ఇది చాలా కామెడీగా నాకైతే అనిపించింది. కనీసం సినిమా టీము ఫ్యాన్స్‌కి ఇవ్వకపోయినా, ఆ డిస్ట్రిబ్యూటర్‌కైనా సరే కౌంట్ డౌన్ పోస్టర్‌లు ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. కనీసం సినిమాకి 5 రోజులు ఉంది. ఇప్పుడు కూడా మీరు పోస్టర్‌లు దింపకపోతే ఇంకెందుకు? చూసిన పోస్టర్‌లే చాలా చూసాం. దింపండి. పోస్టర్‌లైనా దింపండి. ఇంకా 'మస్తా మస్తా' సాంగ్ ఉంది కదా! దానిది ఆడియో, ఆడియో సాంగ్ అయితే వదిలారు గానీ, విజువల్ పరంగా అసలేమి వదలలేదు. లిరికల్ వీడియో వదిలారు గానీ, అది కూడా అంత బాగా చేసి వదలలేదు. అంటే 'రై రై రారా' అంటే ఈ విధంగా విజువల్ ఫీస్ట్ లాగైతే వదలలేదు. కాబట్టి సాంగ్ మొత్తం వదలొద్దు. వీడియో సాంగ్ లాగైతే వదలొద్దు. కానీ కనీసం ఒక 30 సెకండ్ల విజువల్ అయినా వదలండి. సోషల్ మీడియా తగలబడిపోద్ది. మీరు ఇంకో ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. 'మస్తా మస్తా' లిరికల్ వీడియో సరిగ్గా వదలండి చాలు. ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతుంది ఆ సాంగ్ ఈ రోజున. ఒక్క విజువల్ వదలండి. ఇప్పటివరకు చూడండి. ఒక్క విజువల్. ఒక్క 10 సెకండ్ల విజువల్ తగలబడిపోద్ది. నిజంగా తగలబడిపోద్ది. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే మీకు ఆలోచన ఏమన్నా ఉంటే రిలీజ్ చెయ్యొద్దు. దానివల్ల అన్నెసెసరీ హైప్ తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. సినిమా పైన ఏ అంచనాలైతే ఉండాలో ఆ అంచనాలే ఉన్నాయి. అనవసరమైన అంచనాలు లేవు. కాబట్టి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసి, మీరు దాంట్లో అద్భుతమైన కట్స్ అన్నీ పెట్టేసి, సినిమాలో సర్ప్రైజ్ ఫీల్ అవ్వకుండా ఆ రకంగా చేయొద్దు. మీరిప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరమే లేదు. 'మస్తా మస్తా' సాంగే చూసుకుంటే, దాన్ని పర్ఫెక్ట్‌గా కట్ చేసి లిరికల్ వీడియో వదలండి. అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి ఖచ్చితంగా. ఈ రకంగా ఏపీలో రీజనబుల్ ప్రైస్‌లే పెట్టారు. తెలంగాణలో కూడా అలాగే పెట్టాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. కూర్చొని చెప్తానని ఏమనుకోకండి కాళ్ళు నొప్పులు. అందుకే కూర్చున్నా. థాంక్ యూ.